గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. మేము బాగా పూజలు చేస్తాం, మాకు ఎందుకు అనారోగ్యం వచ్చింది అని అడుగుతారు. అనారోగ్యం తెచ్చుకునే ఆహారపు అలవాట్లు గుర్తు ఉండదు. అయినా మన తల్లిదండ్రులు, భాగస్వామి, మన పిల్లలు, పరిసరాలు ఇవన్నీ చూస్తే మనం ఎలాంటి కర్మ చేసుకొని పుట్టి ఉంటాం ఎవరు చెప్పకుండా అర్థమైపోతుంది. ఎంత కష్టంలో కూడా మళ్ళీ తప్పు చేయకుండా ఉంచమని కోరాలి. మళ్ళీ పాపకర్మలు చెయ్యకుండా ఉంచినందుకు భగవంతునికి కృతజ్ఞతతో నమస్కారం చెయ్యాలి. కష్టాన్ని దాటించే నావలాగా భగవంతుని తోడు కోరాలి. కానీ కష్టమే రాకూడదు అంటే నువ్వు అంత పుణ్యం చేసి ఉంటే నీకు జన్మ అనేది ఉండదు. పుట్టావు భూమిపైన అంటే అది రుణం తీర్చుకోవడానికే. దేవుడైనా కర్మభూమిలో పుట్టి కష్టాలు తప్పించుకోలేదు. దాటలేని కష్టం అంటూ ఏదీ లేదు. మనం పట్టించుకుంటే కష్టం. దాని గురించి ఆలోచించడం మానేసి చెయ్యాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి. అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు, కష్టాలు కూడా కరిగిపోతాయి. మీరందరూ ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. గయ్యాలి భార్య నువ్వు చేసుకున్న కర్మ, బాధ్యత లేని భర్త నువ్వు చేసిన పూజ యొక్క పుణ్య ఫలితం, బిడ్డలు మీరు చేసిన రుణాలు దానాలకు ఫలితం, తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలకు ఫలితం, వృత్తి, వ్యాపారం, స్నేహం ఇవన్నీ మీకున్న భూతదయకు రుణబంధాలు. కనుక నువ్వు ఎవ్వరినీ నిందించడానికి అవకాశం లేదు. ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరూ అంటాం, నా కర్మ కొద్దీ దొరికావని. అది నిజం. మన పుణ్య పాప కర్మలు మనల్ని బాధించి కర్మ నుండి, ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది. మన పాపాల రూపం వీళ్ళ రూపంలో ఉంది, మన పుణ్యం వీరి రూపంలో ఉందని వాళ్ళను భరించే శక్తిని భగవంతుని కోరుకొని నిత్యం నామజపంతో కొత్తగా ఏ పాపకర్మలు చెయ్యకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నతంగా జీవిద్దాం. చేతనైన సహాయం చేద్దాం. ఒకరికి సహాయం చేయకపోయినా ఒకరికి ద్రోహం చేయకూడదు. ఒకరి గురించి మంచి చెప్పకపోయినా చెడు ప్రచారం చేయకూడదు. అసూయ, అహంకారం చాలా ప్రమాదం. అవి మనకు శత్రువులు. వాటిని వదిలేద్దాం. ఒకడు కుబేరుడుగా భోగాలు అనుభవిస్తున్నాడు అంటే అది వాడి గత జన్మ ఉపాసన పుణ్య ఫలితం. దేనికైనా ఫలితం ఉంటుంది, అది పొందాల్సిందే. అయితే మనం ఏది మూట కట్టుకుంటామో అదే మనకు మిగులుతుంది. అయినా కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి, కానీ అది వదిలించుకుని దానికే పుట్టామని గుర్తుంచుకోవాలి మనం. జై శ్రీమన్నారాయణ. అడియేన్ దాసోహం.